ఎం సుదర్శనం గారు, బళ్ళారి పట్టణం, కర్ణాటక. వారు మొదటి సందేశం అందచేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడిచెదము. యేసుతో జయముగా వెడలెదము. ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. మరణాతా మరణాతా. దేవుని అంతరంగంలో ఉన్నటువంటి ఈ సభలను ఈ 2014వ సంవత్సరం మందు 26వ తారీఖు సాయంకాలం మందు మనలందరినీ తన దాసులైన బైబిల్ మిషన్ అధికారుల ద్వారా ఇట్టి గొప్ప ఏర్పాట్లు దయచేసి మనల్ని సమకూర్చి ఆరాధించుటకు ఇటు తరుణం అనుగ్రహించిన త్రియేక దేవునికి వందనములు. ఎంతగా బైబిల్ మిషన్ అందుకున్న మన దైవజనులకి హృదయపూర్వక వందనములు. వేదికను అలంకరించినటువంటి బైబిల్ మిషన్ అధికారులైనటువంటి ప్రెసిడెంట్ ఏ గారు డాక్టర్ సత్యానందయ్య గారికి హృదయపూర్వక వందనాలు. సభల కన్వీనర్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ జె సామ్యుల్ కిరణయ్య గారికి హృదయపూర్వక వందనాలు. సెక్రటరీ గారు అయినటువంటి రెవరెండ్ పిఎం శాంతరాజయ్య గారికి హృదయపూర్వక వందనాలు. జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ యేసురత్నయ్య గారికి హృదయపూర్వక వందనాములు. బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ సభ్యులైన వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ముగ్గురు ప్రార్థనా పనులకు, మరి పీస్ కమిటీ వారికి, 7 స్థల ప్రార్థనా కమిటీ వారికి హృదయపూర్వక వందనాలు. మరి నా యొక్క వృద్ధిని కోరి ఎంతగానో నా యొక్క శ్రేయస్ వరకు ప్రోత్సహించినటువంటి డాక్టర్ రెవరెండ్ జాన్ సెల్వరాజయ్య గారికి, తల్లిగారు మదర్ ప్రమీల సెల్వరాజమ్మ గారికి హృదయపూర్వక వందనాలు. మిషన్ ప్రెసిడెంట్ అమ్మగారికి, వైస్ ప్రెసిడెంట్ అమ్మగారికి, సెక్రటరీ అమ్మగారికి, జాయింట్ సెక్రటరీ అమ్మగారికి హృదయపూర్వక వందనాలు. మరణాతా మరణాతా. వాక్యం చదువుకుందాము. పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనము మనం చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనము. బండ సంధులలో ఎగురు నా పావురమా, పేటు బీటను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడమైన తండ్రి మీకు వందనాలు. మహిమోన్నతుడా నీకు వందనములు, స్తోత్రములు. పాపులమైన మమ్ములను ప్రేమించి మహిమ గలవారముగా చేయుటకు పరలోక మహిమ సింహాసనము దిగివచ్చి నరుడుగా మా మధ్యకు వచ్చి ప్రభా మా మధ్యను సంచరించి నీతి బోధలు చేసి నీతి మార్గంలో నడిచి మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పౌరునుగా తయారు చేసి వరుడుగా వస్తున్న రాకడకు వధువుగా సిద్ధపట్టుకు పావుర స్వరూపము ధరింపజేసి వధువుగా సిద్ధపట్టుకు ఇటు మహోత్సవములను ఏర్పాటు చేసినందుకు వందనాలు. ఇటు మహోత్సవంలో ప్రథమగా
పనికిరాను నన్ను, అయోగ్యునన్ను ప్రభా వాక్య సందేశం నిలువబెట్టినందుకు వందనాలు. నిలువని యొక్క బట్టు పురుగును మరుగుపరిచి యెషయా పెదవులను ముట్లుగా నా పెదవులను ముట్టి నీ మహోన్నతమైన వాక్యవర్తం నుంచి మీరు మహిమ పొందమని మంచి బోధకుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారిని వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప మీకు సాతో నడిపించును గాక. ఆమేన్. పరమగీతము చాలా పవిత్రమైనటువంటిదని మనకు తెలుసును. అయితే ఈ పరమగీతం మనం చదువుతున్నప్పుడు మనకు అర్థము కాదు. అందుచేత బైబిల్ గ్రంథాన్ని మనం ఎన్ని పర్యాయాలు చదివినా పరమగీతము ప్రకటన గ్రంథం జోలికి మనం చాలా వెళ్ళలేము. అందుచేత అందులోని విషయాలు మనకు తెలియవు. మరి ఒకానొక సమయమందు అనగా నాకు 18 సంవత్సరంలో నేను మరణించాలి అనేటువంటి కోరిక కలిగిన వాడిని ఉదయకాలం మందు నేను ఒక విషయం తాగల ప్రయత్నం చేశాను. ఆ సమయమందు మరి నాకు తెలియని ఒక శబ్దం అంతరంగంలో నువ్వు చనిపోయి ఏం చేస్తావు, కనుక నువ్వు చనిపోతే నీ శరీరం ఆతల పడేస్తారు, మరి నీ ఆత్మ నా దగ్గరకు రాదు అని తర్వాత ఆయన చూసి ప్రకటన గ్రంథం చూసి రాయమన్నారు. నేను అక్కడ పడేసి మరి ఆ రోజు ఇంటికి వచ్చి వైట్ పేపర్ తీసుకుని ప్రకటన గ్రంథం రాయటం మొదలుపెట్టాను. అందులో విషయం నాకు తెలియదు. అదైన తర్వాత పరమగీతము రాయమన్నారు చూసి, అలాగో రాశాను, కానీ అవి అక్కడ పక్కన పెట్టాను. అందులోని విషయాలు నాకేం తెలియవు. మరి దగ్గర నేను రక్షింపబడి 40 సంవత్సరాలైనా దాని జోలికి చదువుతున్నాం. ఎన్నోసార్లు దగ్గరగా 16-17 సార్లు బైబిల్ చదివాం, కానీ దాని గురించి వివరించలేరు. దైవజనుల దేవదాసయ్య గారు ప్రభు పాద సాన్నిధ్యంలో కూర్చుని ఈ యొక్క పరమగీతము ప్రకటన గ్రంథము ఎంతో చక్కగా మరి ఆ కాలంలో రాజమండ్రిలోనూ బేతెలు గృహంలోనూ వివరించారు. ఆ వివరించినటువంటి వ్రాతలన్నీ కూడా ఆనాడు పెద్దలు భద్రపరిచి మనకు అందించారు. నేటి కాలం మనం అధికారులైన వారు ముద్రించి అవి మన చేతికి అందించారు. అవి మనం కొనుక్కుని చదువుకొని మనం ధ్యానించి అందించాలని ఆ కారణం చేత చదువుదామని బైబిల్ మరి మొదలుపెట్టాం, ధ్యానించాలని. గత సంవత్సరము ఒక అధ్యాయము, ఈ సంవత్సరం ఒక అధ్యాయము ఈ పరమగీతం గురించి ప్రబంధించిన విషయాలు ధ్యానించడం జరిగింది. అధికారులైన వారు ఫోన్ చేసి, అయ్యా మీకు ఈ వాక్య సంధ్య ఉన్నప్పుడు ప్రభువును ప్రార్థించగా నాకు ఈ వాక్యం అందించారు, కనుక ఇందులో ఉన్న విషయాలు మరి చాలా ఉన్నాయి, కానీ కొద్దిగా ధ్యానం చేసుకుందాం. ఓరుడైనటువంటి యేసు ప్రభు వధువును గురించి ఈ పరమగీతంలో అనేకమైనటువంటి వాటిని గురించి చూపిస్తూ పోల్చి మరి ఆయన తెలియజేశారు. ఇక్కడేమంటున్నాడంటే, బండ సందులలో ఎగురున పావురమా, పేటు బీటలను ఆశ్రయించిన పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. ఇక్కడ ఆయన అంటున్నాడు పెండ్లి కుమార్తెను పావురములకు పోల్చి ఆయన తెలియజేశారు. అనేక సందర్భాల్లో మరి పద్మముల గురించి ఇంకో గురించి తెలియజేసినప్పుడు ఇప్పుడు ఆయన పావురము గురించి మనం తెలియజేస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం అందరము కూడా పావురములము. వరుడైన యేసు ప్రభువు మనలందరినీ కూడా పావురముగా ఆయన చూస్తున్నాడు. కారణం ఏంటంటే, ఒకప్పుడు మనము దేవుని ఎరగిన జనాంగములో ఉండి పాపులమై ఉండి పరిశుద్ధిని చూడలేని స్థితిలో ఉన్న మనలను ఆయన పరలోకం నుండి భూమిలోకి దిగివచ్చి తన ప్రశస్త రక్తము ద్వారా, తన శిలువు రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయన తన బిడ్డలుగా, తన వారసులుగా మనల్ని చేసుకున్నాడు. అందుచేత పనికి రానటి మనలను ఆయన అంటున్నాడు, పావురమా నీ ముఖం చూడాలని ఉంది, నీ స్వరం వినాలని ఉంది. నీ ముఖం పావురమా నీ స్వరం మధురము, నీ ముఖం మనోహరము, నీ స్వరం మధురము, నీ ముఖం మనోహరము. మరి నేటి కాలంలో ఈ దినాన ఆదివార ఆరాధన క్రైస్తవులైన మనమందరమును, దేవుని పిల్లలైన మనమందరమును ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుంటాం. సోమవారం మొదలు శనివారం వరకు మరలా మన అన్ని జీవితంలో గడుస్తున్నప్పుడు చూడకూడను చూచి, వినకూడను విని, నడవకూడని చోట నడిచి, ఆలోచించకూడను ఆలోచించి, చెడు పనులలో మనం నిగ్నమై మరి మనం అనుసరిస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనము మన స్వరాన్ని దేవునికి వినిపించగలమా? మనము స్వరాన్ని, ఆయన ముఖాన్ని మనం చూడగలమా? ఆయన అంటున్నాడు నీ స్వరం మధురము, నీ ముఖం మనోహరం అంటున్నాడు. కారణం ఏంటంటే, మనం చేసిన పాపాన్ని చూడలేదు ఆయన. మన హృదయంలో నుండి పరిశుద్ధత ఎంత ఉందో అది ఆయన చూస్తున్నాడు. అందుచేత మనము పౌరులుగా ఉండాలని
మన ముఖం చూడాలని, మన యొక్క స్వరం వినాలని ఒక ఆశ. అయితే మన ముఖాన్ని, మన స్వరాన్ని, మరి మన స్వరాన్ని ఆయనకి వినిపించగలమా, మన ముఖాన్ని ఆయనకు చూపించగలమా? మనం ఆలోచన చేసుకుందాం. కారణం ఏంటంటే, మరి మనం ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా దేవుని పావురమని ఆయన పిలుస్తున్నాడు కనుక, మరి అంచేత పావురం రూపము మనం ధరించుకోవాలి. పావు యొక్క రూపము మనం లేకపోతే మరి మనం మన ముఖాన్ని ఆయనకి చూపించలేము. పావురం యొక్క రూపం ఏంటి అని ఆలోచన చేస్తే, పావురము మరి ఈ సృష్టిలో ఎన్నో పక్షులు ఉన్నాయి. అన్ని పక్షులను గురించి ఆయన పోల్చి చెప్పలేదు, పావురం గురించి పోల్చి చెప్పారు ఆయన. అందుచేత పావురం యొక్క లక్షణాలు మరి కొన్ని ఉన్నాయి, అవి మనం ధ్యానం చేసుకుందాం. పావురము దాని కళ్ళు, పావురం కొన్నటువంటి కళ్ళు, దాని కళ్ళు చాలా శరీరతగినట్లుగా అందంగా చక్కగా ఉంటాయి. తెల్లగా నగిసి పని చేసినట్లుగా వెండిగా మరి మెరుస్తూ ఉంటాయి దాని చూపు. అయితే మరి బహిరంగ చూపు కాదు, మనకు కావలసినటువంటి దాని చూపు ఏంటంటే, అంతేకాదు పావుల యొక్క చూపు నిష్కళంకంగా, స్వార్థం లేనిదిగా, క్రోధం లేనిదిగా, అసూయ లేనిదిగా, పగ, ద్వేషము, కక్ష, ఈర్ష ఇవేమీ కనబడవు. అవి కనబడవు అని మనం నిజంగా తెలుసుకోవాలంటే మన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, పరమగీతం 1వ అధ్యాయము 15వ వచనం అంటున్నాడు ఆయన, నా ప్రియురాలా నీవు సుందరవి, నీవు సుందరవి. ఆయన అంటున్నాడు, నీవు సుందరవి, నీవు సుందరవి, నీ కన్నులు గువ్వ కండ్లు అంటున్నాడు ఆయన. నీ కన్నులు గువ్వ కండ్లు కనుక మన కన్నులనగా చూపును చూపిస్తున్నాయి కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా తేటగా ఉంటుంది. నీ కన్ను తేటగా లేకపోతే నీ హృదయం చెడిపోతుంది. దేహమునకు దీపము కన్నే కనుక మన కన్ను తేటగా ఉండాలి. అందుచేత మన చూపుని గురించి ఇక్కడ మరి చాలా చక్కగా రాశారు. మన చూపు ఎలాగుంది. అయితే లోకంలో ఉన్నటువంటి మరి చూపులు చాలా ఉన్నాయి. పక్షులు కాకి చూపు అది ఎలాగుంటుంది, మరి మన దొడ్లో ఏమైనా ఎండబోసుకుంటే అమాంతంగా వచ్చి మరి తక్కర చూపులు చూస్తూ అవి వెతుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. తక్కర చూపులు, అది వంకర చూపులు, తలకాయి పక్కన ఉంటుంది, చూపా పక్కన ఉంటుంది. కనుక మనము క్రైస్తవులైన మనము, దేవుని పావులను చెప్పుకుంటున్న మనము మరి అటువంటి చూపులు కలిగిన వారు ఉన్నామా? రెండవది గ్రద్ద, పక్షిరాజు, అది ఎక్కడో ఆకాశాన ఉంటుంది. మన దొడ్లో కోడి పిల్లలు మనం చక్కగా పిల్లలు చేసుకుని వదిలిపెడతాం. అది ఎక్కడుందో మనకు తెలియదు, కానీ అమాంతంగా వచ్చి ఏం చేస్తుండే ఆ కోడి పిల్లని తనికెళ్ళిపోతుంది. వస్తున్నప్పుడు దాని చూపు మనం చూసినట్లయితే కఠోరంగా భయంకరంగా ఉంటుంది. అందుచేత కాకి చూపు కాదు, గెద్ద చూపు కాదు, పావురం యొక్క చూపు మనకు కావాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగాను చూడాలి. నీ కన్నులు ఇటు అటు చూడకూడదు. చూస్తే ఏమవుతుందంటే మరి దేవుడు అన్నాడు, ఆదామా ఈ తోట చెట్లో పొలాన్ని తిను, ఆ చెట్టు పొలాన్ని మాత్రం తినవద్దన్నాడు. అదే మాట అవ్వమ్మ కూడా ఇచ్చాడు. వారు దినము చూస్తున్నారు కానీ దాని వైపు చూడలేదు. మరి దానివైపు చూస్తున్నా దానివైపు ఎప్పుడు కూడా ఆశ కలిగి ఉండలేదు. దుష్టుడైన సాతాను మరి దేవుని సహవాసంలో ఉన్నటువంటి ఆదాములను పాడు చేయాలని తలంచి మాయ మాటల చేత మరి చెట్టు ఎక్కి ఏ చెట్టు ఫలం తినకూడదని దేవుడు చెప్పాడు. ఆ చెట్టు ఫలం ఆ చెట్టు ఎక్కి మరి ఇది నిజమా అని పలికాడు. ఇది నిజమా అని పలకగానే ఎప్పుడు ఒకసారి చూసి వెళ్ళిపోయి అవ్వమ్మ ఇప్పుడు రెండోసారి చూసింది. దైవజనులు అన్నారు, అప్పుడు పెద్దలతో అన్నారా, మాకు చెప్పిన బైబిల్ క్లాసులో చెప్పిన విషయాలు, ఒకసారి చూడటం సహజము, రెండోసారి చూడకూడదు. రెండోసారి చూస్తే ఆశ కొడుతుంది. ఆశల్లా మనసులో కోరికల్లాపై దాన్ని మరి దాన్ని ఇది పెట్టేస్తాం, అమలులో పరుస్తాం. దానివల్ల మనకు అనేటువంటి నష్టాలు. దావీదు మహారాజు గారు మరి యుద్ధానికి వెళ్ళే సమయమందు యుద్ధానికి వెళ్లకుండా మిద్దె మీద తిరుగుతూ అటు ఇటు
చూస్తున్నందు వల్ల ఏం జరిగిందంటే చూడకూడని చూపు చూచాడు, మరి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అందుచేత మన కన్నులు అటు ఇటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర చూటుగాను చూడవలనని మరి ప్రభువు సెలవిస్తున్నారు. కనుక మన చూపులో పవిత్రత ఉండాలి, మన చూపులో పవిత్రత ఉండాలి. 2, పావురు యొక్క ఆహారము మరి అవి చచ్చిన వాటిని తినదు. మనం ఎలుకలు చంపి ఆతలు పారేస్తే రయ్యమని కాకి వస్తుంది, వచ్చి దాని తన్నుకు వెళ్ళిపోతుంది. అటువంటి తినేది ఆహారం కాదు. పావురములు మంచి గింజలు, తర్వాత మరి చెట్లు చిగురుటాకులు అవి తింటుంది. బురదలో కాలు పెట్టదు, అపవిత్రమైనది ఏది తినదు. పావుర యొక్క ఆహారం చాలా నిష్ట కలిగినటువంటిది, నియమం కలిగినటువంటిది. దాని గురించి చూస్తే నోవాహు కాలం మందు మరి జలప్రలయం అయిపోయిన తర్వాత వాడల నుండి కాకిని వదిలినప్పుడు ఆ కాకి బయటికి వెళ్ళి మళ్ళీ ఎన్నో బయటకు లోనకు రాలేదు. ఎందుకంటే కుళ్ళిపోయిన శరీరాలను చూసి ఆశించి అది నోవాహు వాడను మరిచిపోయింది. అయితే పావురాలను విడిచిపెట్టినప్పుడు 2 సార్లు పావురాలను విడిచిపెట్టినప్పుడు తిరిగి అక్కడ వాలకుండా మరల వాడలకు వచ్చేసినాయి. అంటే అపవిత్రమైనది ఏది కూడా పావురము తినదు. నేటి కాలం మంది క్రైస్తవులను చెప్పుకున్న మనమందరం కూడా, ఈ యొక్క దేవుని పిల్లలను చెప్పుకుంటున్న మనమందరం కూడా తినకూడదు, తింటూ తాగుతూ అపవిత్రమైన మన నోటిలో పెట్టి మనం ఈ యొక్క శరీరాన్ని, దేవుని యొక్క శరీరాన్ని పాడు చేస్తున్నాం. దాని ఆహారం శరీరం ఆహారమే కాదు, మనకు ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఆహారం కావాలి మనకి. ఆత్మ ఆహారం అనగా మరి వాక్యాహారము. శరీరానికి బలం కావాలంటే మన రకరకాలమైన ఆహార పదార్థాలు మన తల్లిదండ్రులు పెట్టి పోషిస్తారు. మరి బక్కగా సన్నగా ఉన్నటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూపం కావాలంటే సున్నుండ్లు గిన్నెలు నేతి పెట్టి ఎలా రూపంగా తయారు చేస్తారో, మరి రూపవంతులు అవుతారో, అలాగే మనం దేవుని పిల్లలమైన మనము బలవంతులు కావాలంటే వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించటని మన దైవం తెలియజేశారు. కనుక మన వాక్యాహారము తినాలంటే మనం చదవాలి. వాక్యం చదివి ధ్యానించి వాక్య ప్రకారంగా మనం నడుచుకోవలసిన వారమై ఉన్నాం. మరి వాక్యం ఎలా చదవాలి అని ఆలోచన చేసినట్లయితే మన దైవజన్ అన్నారు, అప్పుడున్న కాలంలో వారి దగ్గరికి వెళ్ళిన వారితో, వాక్యము ఎలా చదవాలి, ఎంత చదవాలంటే మరి ఎన్నో అధ్యాయాలు చదవాలండి అని అడిగితే ఆయన చెప్పారట, కడుపు నిండా వాక్యం చదవమని. కడుపు నిండా నేటి కాలంలో బైబిల్ చాలామంది చూస్తున్నాం. క్యాలెండర్లో ఒక వాక్యం ఉంటుంది, ఆ ఒక్క వాక్యమే చదువుతారు, చిన్న ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఒక్క వాక్యం ఇవ్వలేదు మనకి. దేవుడు అనేక వాగ్దానాలు కలిగిన బైబిల్ గ్రంథం మనకి ఇచ్చారు. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు మనం బాగా చదివి ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క అరలో బలమైన ఆహారం ఉన్నది. చంటి పిల్లలకు పాలు లాంటిది, యవనస్తులకు బలం ఇచ్చేది, వృద్ధులైన వారికి కూడా బలాన్ని ఇచ్చేది, అన్ని కాలంలో వారికి కూడా బలం ఇచ్చే వాక్యం ఇది. అందుకే ఈ వాక్యాన్ని మనం చదవలసిన వారమై ఉన్నాం. చదివి ధ్యానించవలసిన వారం, ధ్యానించి ఆ ప్రకారంగా నడుచుకోవలసిన వారమై ఉన్నాం. 3వదిగా నివాసము అనగా పావురములు మరి ఎక్కడ నివసిస్తాయి? మనమైతే మరి కొన్ని పక్షుల్ని పెంచుకుంటాం. ఆ పక్షులకి ఏం చేస్తామంటే కోళ్ళు, బాతులు ఇటువంటివి అన్నమాట. అవి గూళ్ళు కడతాం, లేకపోతే గంపలో మూసేస్తాం. పావురములు ఎవరో కూడా గంపలో మూసేయరు, గూట్లో పెట్టరు. అవి మరి ఇంటి పక్కన ఒక పెట్టెలు చేసి, పెట్టెలో కానీ లేదా కుండల పగల కొట్టుకు చేసి అట్లా కానీ పెడతారు పెంపుడు పావురాలు అయితే మరి ఆ పెంపుడు పావురాలు కాకపోతే ఎత్తైన స్థలంలో, బండ సందులలో, కొండ శిఖరాల్లో, మరి చెట్ల పైన ఎత్తైన అక్కడ పెడుతుంది పావురాలు గూళ్ళు. అంటే మనము కూడా ఇహలోక సంబంధమైన మనసు ఉంచక పరలోక సంబంధమైన దాన్ని ఉంచాలంటే మన నివాసం ప్రభువుతో ఉండాలి. మోషే దైవ సన్నిధికి వెళ్ళాడు. మోషే దైవ సన్నిధికి వెళితే దేవుని దగ్గర నేర్చుకున్నాడు. దేవుని దగ్గర 40 దినాలుండి ఏలియా గారు వచ్చి ప్రభువును బలపరిచారు. కనుక మనం దైవ సన్నిధికి వెళితే పరిశుద్ధుల సహవాసం చేస్తాం. 3వదిగా 1 ప్రభు సహవాసము, 2 పరిశుద్ధుల సహవాసము, 3 భూలోకుల సంఘ సహవాసము. మరి సహవాసం మరి ఆదివార ఆరాధన ఉంది. మనం ఆదివార ఆరాధనకు ఎలాగ వెళ్తున్నాం? సంఘ సహవాసానికి మనం వెళుతున్నాం. పావురములు మరి సహవాసం మనం ముందుగానే మనం వెళ్ళాలి. ఆరాధన సమయానికి ముందు వెళ్ళాలి, ప్రార్థన సమయానికి ముందుకు వెళ్ళాలి. కనుక దైవ సన్నిధి ఎక్కడ క్రమం ఉంటుందో అక్కడ ప్రభు ఉంటారు. కనుక
ప్రభు మనల్ని దీవిస్తారు. 4వది గుంపుగా ఉండుట. 4వ లక్షణము గుంపుగా ఉండుట. పావురములు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండదు, అవి గుంపుగా ఉంటాయి. గుంపు సహవాసాన్ని చూపిస్తున్నాయి. గుంపు సహవాసాన్ని చూపిస్తున్నాయి కనుక మనం దేవుని పిల్లలం కనుక మనమందరం కూడా సహవాసంతో జీవించాలని దేవుని వాక్యం బోధిస్తుంది. ఎలా సహవాసము? కొందరు అనుకుంటారు, నేను మా ఇంటికాడ నుండి ప్రార్థన చేసి ఉండి సరిపోదా అని కొందరు అనుకుంటారు. మరికొందరు అనుకుంటారు, మరి వాళ్ళ నెలకోసారి సంవత్సరానికి వెళ్తే సరిపోదా అని అనుకుంటారు. కనుక అలా కాదు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం ఏం చెప్తుందంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూటం మానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించిన మీరు సూచన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలని ఆలోచించము. కనుక సహవాసములో మనం అందరం కూడా మరి ఒకరినొకడు ఒకవేళ వెనకబడిపోతే మరి వారిని ప్రోత్సాహపరుస్తూ వారు ఎందుకు రాలేదు, ఎలా ఎందుకు అని వారి యొక్క ఆ మంచి విషయాలు ఆ కుటుంబ విషయాలు కనుక్కొని ప్రోత్సాహపరిచి మనం అందరం కూడా దైవసేనను నడిపించవలసిన వారమైన సహవాసం. మరి ఒక సమయమందు యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానమైన తర్వాత మరి శిష్యులకు ఒక్కొక్కరు కనబడతాం వచ్చారు. ఆ సమయమందు ఆ రాత్రికాల సమయమందు యేసు ప్రభు పునరుత్థాన దర్శనం శిష్యులకు ఇచ్చినప్పుడు తోమా గారు లేరు కనుక తోమా గారికి ఆ దర్శన భాగ్యం దొరకలేదు. ఉదయకాలమందు మరి తోమా గారితో అన్నారు, నేను ప్రభువుని చూసామన్నారు. భలేవాడవయ్యా, ఆయన సిలువ వేయటం చూశాను, మరి ఆయన సమాధి చేయడం చూసి అన్నీ చూశాను, కానీ మరి లేవటం నేను చూడలే కనుక నేను నమ్మనన్నాడు ఆయన. అప్పుడు ఏం చేశారు, ఎలా కాదని వీళ్ళందరూ కలిసి తోమా గారు మరి ఆదివారం తీసుకొచ్చారు. అప్పుడు ప్రభువు తోమాతో మాట్లాడారు. కనుక మనం అందరము సమాజం కూటు వల్ల మనతో ప్రభు పరిశుద్ధాత్మ మనతో ఉంటారు. మనల్ని పావురులు తయారు చేయటకే మరి ఒక సమాజం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మనం ఎందుకు ఊరినే రాలేదు ఇక్కడ. మనం అందరం కూడా పావురులుగా తయారు చేయబడి ఊరుడుగా వస్తున్నారు. ఆయన రాకడకు ఆయత్తపడాలి. అందుచేత మనము మరి గుంపుగా ఉంటారు అనగా సహజ సహవాసమును మనం మరి గౌరవిస్తూ నడవలసిన వారమై ఉన్నాం. 5వది నడక ప్రవర్తన. 5వది నడక ప్రవర్తన అనగా మన ప్రవర్తన. మరి చాలా విషయాలు ఉన్నాయి. మరి ప్రవర్తన కొంచెం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, క్రీస్తునందు మీకు ఉపదేశములు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను నడుచుకున్న వారై ఉండవలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీ సంఘమునకు రాస్తున్నాడు ఆయన. కనుక మన ప్రవర్తన ఎలాగుండే, ప్రాచీన స్వభావం విడిచి నవీన స్వభావం ధరించాలి. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదట్లో ఏముందంటే, క్రీస్తు యేసుని పోలు నడుచుకుని నన్ను మీరు పోలు నడుచుకోమంటున్నాడు. కనుక అపోస్తలుడైన పౌలు ఏమన్నా, దేవుడా కాదు, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను కనుక నన్ను పోలు నడుచుకోండి. అలాగే మరి స్త్రీని ముట్టనటువంటి మనకు ఒక ప్రవక్త ఉన్నారు. ఆ ప్రవక్త మన తండ్రి, ఆత్మీయ తండ్రి ఫాదర్ ఎం దేవదాసయ్య గారు మనకు బహుమానంగా ఇచ్చారు. కనుక ఆయన మనం ఎరుగుదము. ఆయన నిత్యం ప్రభువుతో సహవాసం చేశారు. ప్రభు స్వరం విన్నారు. ఒక స్నేహితులు ఎలా మాట్లాడుకుంటారో అలా ప్రభువును దైవజనులను అటువంటి అనుభవం కలిగిన వారు. భార్యాభర్తలు ఎటువంటి సహవాసాలు కలిగి ఉంటారంటే శరీరరీతిగా కాదండి, ఆత్మీయ రీతిగా అటువంటి అనుబంధం, ఒకరిలో ఒక ఐక్యమైనటువంటి స్థితి మన దైవజనులు కలిగి ఉన్నారు కనుక మనము కూడా అటువంటి మరి అనుబంధం కలిగి ఉండాలి. మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుచేత మన దైవజనులు మనకి ఏమైతే బోధించారో ఆ బోధలు, మన అధికారులు మనకి ఏమి బోధించారో ఆ బోధలు మనం పరీక్షించి మనం అనుసరించవలసిన వారమై ఉన్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడిన ప్రకారంగా. సరేనండి. మరి 6వది సేదు లేని పక్షి. 6వది సేరు లేని పక్షి అంటే నిష్కళంకమైనది. ఈ సృష్టిలోనూ ఏ జీవుని కోసినా అందులో సేదు ఉంటుంది. పావులను కోస్తే పావురంలో చేదు ఉండదు. అంచేత మరి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి పౌరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పౌర ఆకారంలో వచ్చి ఆయన ఆవరించగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని తెలియజేశారు. నిజంగా మనం పౌరం అయితే అది ఏ మాట, మన యందు నేను ఆనందిస్తున్నాను పలకాలి.
అలా పలికినప్పుడే మన ముఖాన్ని ఆయన చూపించగలం, మన స్వరాన్ని ఆయనకి వినిపించగలిగిన వారమై ఉంటాం. మరి మనలో అనగా నిష్కళంకం అనగా సేదు లేని బుద్ధులు, అంటే దాంట్లో విషం అన్నది విషం లేకుండా ఉండాలి, అంటే విషమ బుద్ధులు, సేదు బుద్ధులు, కీడు చేయ బుద్ధులు, అపవిత్రమైన బుద్ధులు మనలో ఉంటే మన ముఖం ఆయనకు చూపించలేం. కనుక అవి మన ఏమీ మన హృదయంలో లేకుండా పరిశుద్ధం నిష్కళంకమైనటువంటి మనసు గల వారమై మనం ఉంటే మన ముఖాన్ని ఆయనకు చూపించగలం. 7వ ఉద్యోగం అనగా సేవ, పరిచర్య. మరి పరిచర్య చేయాలి. పరిచర్య పూర్వకాలంలో మరి పౌరవాలు మరి ఉద్యోగాలు చేసి అని మరి మనం వింటమే కాదు. మరి పోయిన సంవత్సరం 2009వ సంవత్సరంలో మరొక పత్రికలో రాశారు, ఒరిస్సా రాష్ట్రంలో మరి పోలింగ్ జరిగిన ఒరిస్సా రాష్ట్రంలో ఆదివారం తొలి విడత పోలింగ్ సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి శాంతి భద్రతలకు సంబంధించిన అత్యవసరమైన సమాచారాన్ని చేరవేయడానికి పావురాలను ఉపయోగించారు ఒరిస్సా రాష్ట్ర పోలీసులు. మరి ఈ పావురాలు శిక్షణ పొందేవి అధికార వర్గాలు తెలిపాయి. కలహండి, కొరాపుట్, సంబల్పూర్, సుందర్ఘట్, డెంకర్కాల్, నవరంగపూర్ నియోజకవర్గంలో పావురాలు ఉపయోగించారు. కనుక ఈ పావురాలు ఉత్తరాలు తీసుకువెళ్ళిపోయినాయి. కనుక సేవలు బాగా పనిచేసినాయి. అలాగే మనము కూడా మరి ఉత్తరాలు మోసుకు వెళ్ళాలి. ఏ ఉత్తరం అంటే ప్రేమ ఉత్తరము. ఏమిటా ఎక్కడ తీసుకువెళ్తాం? మరి మన చుట్టూ దేవుని ఎరగని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన గుణ లక్షణాలు, ఈయన సృష్టికర్త, ఈయన రక్షణకర్త, పాపులను రక్షించేవాడు అని చెప్పి ఆయన మనకి ఏమైతే ఇచ్చాడో ఆ ప్రేమ ఉత్తరాన్ని తీసుకెళ్ళి, దేవుడు ప్రేమమయుడు, ఆ ప్రేమ ఉత్తరాన్ని అందరికీ అందించవలసిన వారు ఉన్నాం. మనందరిది అదే పని. అందుకునే ఉత్తరాన్ని అందించడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుండి మనం అందరం కూడా ప్రభు మనకి ఏం చేశారో ఇవన్నీ తీసుకుని వెళ్ళి మరి ఆ దేవుని ఎరగని ప్రజలకు మనం తెలియజేయవలసిన వారమై ఉన్నాం. కనుక మనము దేవుని పావురం అయితే దేవుని వాక్యాన్ని మన ఇంట్లో ఉన్నటువంటి మనందరం కూడా, పిల్లలు కానీ పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ మనం అందరం కూడా దేవుని సేవకు మన సేవ చేయవలసిన వారమై ఉన్నాం. యేసుప్రభు అన్నారు, మీరు సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నారు. ఆ భారం మనమందరి మీద పెట్టారు. కనుక మనం అందరం దేవుని పావురం పెట్టి మనమందరము కూడా క్రీస్తుని ఎరగని ప్రజల మధ్యకు మనం వెళ్ళి సేవ చేయాల్సిన వారమై ఉన్నాం. మరి 8వదిగా మూలుగుట. పావురం మూలుగుతుంది కనుక అనిలైన వారు పావురాన్ని పెంచరు. కారణం ఏంటంటే మూలుగుతే అరిష్టమంట. అందుకని పావురాన్ని పెంచరు వాళ్ళు. కానీ పావురం లక్ష్యం ఏంటి? మూలుగుట. ఇది ఎప్పుడు మూలుగుతానే ఉంటుంది. అంటే మూలుట అనగా ప్రార్థన, స్తుతి. కనుక బైబిల్ గ్రంథంలో మరి మూలిగినట్టు వారు మూలుగులు చేసిన ప్రార్థన, అన్న మూలిగింది తన కోరిక నెరవేర్చుకుంది. దేవుడు గర్భఫలాన్ని దయచేశాడు. 3 వల్ల గొప్ప ప్రతిఫలం ఉంది. అలాగే యోనా మరి చేప కడుపులో 3 దినాలు మూలిగాడు కనుకనే ఆ 3 దినాలు మూలిగిన బయట తర్వాత బయటకు వచ్చి సువార్తను ప్రకటించాడు. ఆ నినేవె పట్టణానికి రక్షణ కలిగించాడు. అటు తర్వాత మరి ఆ కొత్త నిబంధనలోకి వస్తే మరి యేసుక్రీస్తు ప్రభువారిని దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు అన్న సుమియోనులు మరి దీర్ఘకాలం వారు వృద్ధాప్యంతవరకు కూడా ఆ దేవాలయంలో ఉపవాస ప్రార్థనతో ఉన్నందువల్ల వారికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకుని స్తుతించి ఆరాధించే భాగ్యం దొరికింది. మనమందరము కూడా మరి దేవుని పావురం అయితే ఆ యొక్క మూలుగుట అనగా ఎప్పుడు మూలగాలి? దావీదు గారు అన్నారు, దేవుని సన్నిధిలో దినమునకు 3 సార్లు ప్రార్థన, 7 సార్లు నేను స్తుతించానని. అందుచేత దేవుడు చేసిన ఉపకారములను మనం తలంచుకుని మరి ప్రతి క్షణం స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రతి అక్కడి కొరకు, ప్రతి ప్రార్థనాంశం కొరకు నిద్రపోతున్నాం. లేచినప్పుడల్లా కూడా ప్రతి అంశం కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ పావుర లక్షణంలో మరి యేసు ప్రభు అంటున్నారు, నా పావురమా ఏమన్నా, నా పావురమా నీ స్వరం మధురము, నీ ముఖం మనోహరం కనుక నీ ముఖం నాకు కనబడినేమో, నీ స్వరము నాకు వినబడి అంటున్నా. కనుక ఇటువంటి గుణలక్షణాలు మనకు కలిగి ఉంటే మన ముఖాన్ని ఆయన చూపించగలం, మన స్వరాన్ని ఆయన వినిపించగలం. మరి పెండు కుమారుడుగా వస్తున్న ఆయన రాకడకు మనందరూ పావులుగా తయారు చేసి మరి మన స్వరం ఆయనకి వినిపించి, మన స్వరం ఏంటిది? ప్రభు అయిన యేసు రమ్ము నేను సిద్ధంగా ఉన్నాను, ప్రభు అయిన యేసు నేను రమ్ము నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పంటే ఆయన వరుడుగా రాబోతున్నాడు. కనుక ఆ వచ్చి రాగానే సిద్ధపడిన మనందరినీ కూడా ఆయన పెండు కుమార్ సిద్ధపడి తీసుకెళ్ళిపోతారు. అటు భాగ్యము కూడిన మనందరికి అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు ప్రభువా. నాకు ఇచ్చినటువంటి సమయంలో మీరు అందించిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరిచి ఫలింపజేసి నీ సాక్షిగా వాడుకొని
మహిమ మేఘ మీద ఉళ్ళుకొస్తున్న ఏస్తున్న పెట్టి కురుస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇటు అధికారం అనుగ్రహించినటువంటి బైబిల్ మిషనరీకి అధికారులైన వారి హృదయపూర్వక వందనాలు. మరణాత. ఈ